నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ను చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. గోంగూర చికెన్ చేయడం కోసం నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ చికెన్ను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును అలాగే కొద్దిగా మెంతమాకును కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకును మెంతమాకును మరి ఎక్కువగా వేయించకూడదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. వేసిన ఉప్పు పసుపు అలాగే అడుగున ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను మగ్గించుకోవాలి. ఒక పక్క చికెన్ ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg చికెన్కి 4 కట్టల గోంగూరను తీసుకున్నాను. గోంగూరను ఇలా సపరేట్గా ఉడికించుకొని వేసుకోవడం వల్ల చికెన్తో చాలా ఈజీగా కలుస్తుందండి. అంతేకాకుండా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా గోంగూరను డైరెక్ట్గా చికెన్లో వేసుకోవడం వల్ల గోంగూర సరిగ్గా ఉడకదండి. దానివల్ల చికెన్ సపరేట్గా గోంగూర సపరేట్గా ఉంటుంది. గోంగూర మొత్తాన్ని వేసిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఆకు బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పును అలాగే కొద్దిగా పసుపును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను ఒక గరిటెను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మెదుపుకోవాలి. గోంగూర బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ చికెన్లో నీళ్ళు ఏమీ వేయటం లేదండి, కాబట్టి గోంగూరలో కొద్దిగా నీళ్ళను వేస్తున్నాను. గోంగూరను ఉడికించేటప్పుడు అసలు నీళ్ళు ఏమీ వేయకుండా మగ్గించుకొని చికెన్లో కలుపుకున్నట్లయితే కర్రీ మరి చాలా గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా కర్రీ మంచి కన్సిస్టెన్సీలో రావాలి అంటే కొంచెం నీళ్ళను వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం నీళ్ళను వేసుకోవడం వల్ల ఈ గోంగూరను చికెన్లో వేసినప్పుడు కర్రీ బాగా దగ్గర పడే వరకు ఉడికిస్తాం కాబట్టి గోంగూరలో ఉన్న పులుపు చికెన్కి బాగా పట్టి అప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నీళ్ళను వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు గోంగూరను ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గరిటెతో వీలైనంత మెత్తగా గోంగూరను మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను పక్కన పెట్టేసి చికెన్ పైన ఉన్న మూతను తీసి చూస్తే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నీళ్ళు ఊరుంటాయండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారాన్ని అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి. చికెన్ మసాలాకి బదులుగా ధనియాల పొడినైనా వేసుకోవచ్చు. చికెన్ మసాలాను వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోంగూరను కూడా వేసి కలుపుకోవాలి. గోంగూర ఇంకా చికెన్ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. గోంగూరను వేసి బాగా కలుపుకున్న తర్వాత కర్రీ బాగా దగ్గర పడే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి. కలుపుతూ కనుక ఉండకపోతే అడుగు మాడిపోతుందండి. కాబట్టి గోంగూరను వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చికెన్ను ఉడికించుకోవాలి. కర్రీ కొంచెం చల్లబడిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ గోంగూర చికెన్ రోటీ, చపాతీ, పులావ్, వైట్ రైస్ ఇలా ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.